నమస్తే. దిస్ ఈజ్ రామ్ గోపాల్. నేను నాడీ ఆస్ట్రాలజర్, బిఎన్ఎన్ టీచర్. ఈరోజు బిఎన్ఎన్ రెమెడీస్ అనే మన గ్రూప్ లో కొన్ని రెమెడీస్ మీకు ఒక ఇంపార్టెంట్ రెమెడీ చెప్పబోతున్నాను. చూడండి, ఎవరి జాతకములైన రవి రాహు కలిసి ఉంటే, ఎవరి జాతకములైనా రవి రాహు కలిసి ఉంటే దాన్ని పంచమ దోష అని అంటారు. ఎవరి జాతకంలో అయినా రవి రాహు కలిసి ఉంటే దాన్ని పంచమ దోష అని చెప్పి అంటారు. పంచమ దోష అంటే ఏంటంటే, మన కాలపురుష కుండలిలో ఫిఫ్త్ హౌస్ లార్డ్ రవి అవుతాడు. అంటే కాలపురుష కుండలి ఎక్కడి నుంచి మొదలవుతుంది? మేషం నుంచి మొదలవుతాయి. ఐదో హౌస్ ఐదో హౌస్ యొక్క అధిపతి ఎవరు? సింహరాశి ఐదో హౌస్, దాని అధిపతి రవి. సో ఈ రవితో రాహు గనక ఉంటే, రాహువు శాపము, కర్స్, రాహువు దోషము, డిఫెక్ట్. సో పంచమ దోష. రాహు ఏ ప్లానెట్స్ తో ఉంటే ఆ ప్లానెట్ యొక్క దోషం అనేది వస్తుంది. ఆ ఆ రాశికి సంబంధించినటువంటి, అంటే ఆ భావానికి సంబంధించినటువంటి దోషం వస్తుంది. ఉదాహరణకి చంద్రుడితో ఉన్నాడు అనుకోండి. చంద్రుడు అంటే మనకి ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ కి దోషం వస్తుంది. అదేవిధంగా సెవెంత్ హౌస్ శుక్రుడితో ఉన్నాడు అనుకోండి, సప్తమ దోష, అది కలత్ర దోష. సో ఇక్కడ మనకి చంద్రుడితో రాహు ఉంటే చతుర్థ దోషం. సో ఈ విధంగా మనకి రాహువు ఏ ప్లానెట్ తో ఉన్నాడో ఆ ప్లానెట్ మన జన్మ కుండలిలో, అంటే కాలపురుష కుండలిలో ఏ భావాన్నైతే, ఏ భావానికైతే అధిపతి ఉంటుందో ఆ భావం అనేది దెబ్బతింటుంది మన జాతకంలో. సో రవితో రాహు కలిసి ఉంటే దాన్ని పంచమ దోష అంటాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అసలుకి ఈ రాహు అనేది మన పూర్వజన్మ కర్మలను తెలియజేస్తుంది. రాహువు మన పూర్వజన్మ కర్మలను తెలియజేస్తుంది. పూర్వజన్మలో మీరు మీ తండ్రిని మోసం చేయడం గాని, వృద్ధాప్యంలో వారికి సరిగ్గా చూడకపోవడం గాని చేసినట్లయితే, అప్పుడు ఆ తండ్రి యొక్క శాపం అనేది ఈ జన్మలో మిమ్మల్ని పీడిస్తుంది. సో ఈ విధంగా మనకి పూర్వ జన్మ నుంచి తండ్రి యొక్క శాపం అనేది మనకు వస్తుంది. దాని కారణంగా ఏం జరుగుతుందంటే, మగ సంతానం కలగకపోవడం. సన్ రాహు కలిసి ఉంటే మనకి మగ సంతానం కలగదు. అయితే మనకి గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్లయితే, జాతక గురువు యొక్క దృష్టి రవి రాహు మీద ఉన్నట్లయితే ఆ దోషం పోతుందండి. అందుకనే రవి రాహు కలిసి ఉన్నప్పుడు కూడా మగ సంతానం కలుగుతారు. గురువు దృష్టి ఉండాలి. అలానే గురువు స్ట్రాంగ్ గా కూడా ఉండాలి అప్పుడు. సో ఇక్కడ చూడండి, రవితో రాహు కలిసి ఉంటే పంచమ దోషాన్నం, దాని వలన పుత్ర సంతానము కలగదు. దాని వలన పుత్ర సంతానం కలగదు. ఒకవేళ కలిగి ఉన్నట్లయితే, గురువు గనక చూడనట్లయితే, ఆ పుత్రుడు అకాల మృత్యువు పాలు. అలానే రవి అంటే ఇక్కడ మనకి తండ్రి. కాబట్టి తండ్రికి అకాల మృత్యువు చిన్నతనంలోనే, మీరు చూడండి, రాహు రవి కలిసి ఉంటే చిన్నతనంలోనే తండ్రి చనిపోతారు. ఒకవేళ గురుడు కనుక చూస్తా ఉంటే ఆయుష్ ఉంటుందండి. తండ్రికి ఆయుష్ ఉంటుంది. రవి గనక చూడనట్లయితే, రవిని గురువు గనక చూడనట్లయితే తండ్రికి ఆయుష్ ఉండదు. ఇక రవి రాహు కలిసి ఉంటే మన జాతకంలో మనకి ఇంకేం సమస్యలు వస్తాయి? కుడి కన్ను. రవి అంటే కుడి కన్ను, రైట్ ఐ. రవి అంటే హృదయము, హార్ట్. హార్ట్ సంబంధించినటువంటి హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి, పల్పిటేషన్, హార్ట్ అటాక్, సో బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రావటం జరుగుతుంది.
కాబట్టి ఎవరి జాతకములో అయితే రాహు రవితో ఉన్నాడో తండ్రి శాపం వలన, పూర్వజన్మలో తండ్రి యొక్క శాపం వలన ఈ జన్మలో మనకి కంటి చూపు మందగిస్తుంది, క్యాట్రాక్ట్ ప్రాబ్లం రావటం, అలానే హృదయ సంబంధమైనటువంటి సమస్యలు రావటం, తండ్రి లేదా కుమారుడు అకాల మృత్యు పొందటం, అలానే మగ సంతానం లేకపోవడం. ఒకవేళ గోచార గురుడు యొక్క దృష్టి కనుక రవి రాహుల మీద ఉంటే మగ సంతానం కలుగుతుంది, తండ్రికి ప్రాణహాని ఉండదు, కాల మృత్యు ఉంది, కానీ యాక్సిడెంట్స్ అవుతాయి. మరి గురువు గారు ఇది బానే ఉంది, చాలా మంచి విషయం చెప్పారు. మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి? పూర్వజన్మ కర్మలకి పరిహారాలు ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సింపుల్ గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మనకి ఎవరైతే ప్రతిరోజు సూర్యుడికి సూర్యార్ఘ్యం ఇస్తారో, సంధ్యావందనం చేసి సూర్యార్ఘ్యం ఇస్తారు. సంధ్యావందనం అంటే ఓన్లీ బ్రాహ్మణ్స్ చేస్తారు అనుకోండి. అట్లీస్ట్ మిగిలిన తెగలు ఏం చేయొచ్చు? సూర్యార్ఘ్యం ఇచ్చినట్లయితే ఈ దోషం అనేది పోతుంది. అయితే ఇక్కడ దోషమైనప్పటికీ కూడా, పంచమ దోష అయినప్పటికీ కూడా రవి రాహుతో ఉంటే మీరు చూడండి, వాళ్ళందరూ చాలా పాపులర్ పర్సన్స్ అవుతారు. వాళ్ళ జీవితంలో తండ్రి చనిపోయిన తర్వాత వారికి అత్యద్భుతమైనటువంటి ప్రజాదరణ లభిస్తుంది. ఉదాహరణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకంలో రవి రాహు కలిసి ఉంటారు. తండ్రి మరణం తర్వాత ప్రజాదరణ అనేది లభించింది. అయితే పాపులారిటీ అనేది వస్తుంది. సో గురువు యొక్క వీక్షణ ఉండాలి ఈ రవి రాహు మీద. అప్పుడు కొంతవరకు దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతకుడికి ఏమవుతుంది? పేరు ప్రతిష్టలు మాత్రం వస్తాయి. అయితే ఈ పేరు ప్రతిష్టలు మనకి బాగా రావటం కోసం, అలానే మగ సంతానము గురువు చూస్తూ ఉంటే ఆ దోషం పోతుంది కాబట్టి మగ సంతానం కలగడం కోసం మనం కొన్ని పూజలు చేసినట్లయితే, ప్రతిరోజు సూర్యార్ఘ్యం ఇవ్వాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? సూర్య మంత్రాన్ని ప్రతిరోజు అట్లీస్ట్ 11 టైమ్స్ 108 సార్లు చదవాలి ఈ దోషం. సరే గురువు గారు అంత చదవలేమండి. ఓకే, 11 సార్లు అన్న చదవం. ఈ సూర్య మంత్రం ఏమిటో చూడండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని గురువు నుంచి ఉపదేశం పొంది ప్రతిరోజు చదివినట్లయితే ఈ దోషం అనేది పోతుంది. అలానే ఇంకా అద్భుతమైనటువంటి ఇంకొక మంత్రం చెప్తా. ఈ సూర్యుడి యొక్క దోషాలని, ఈ పంచమ దోష గాని, మగ సంతానం కలగాలని, రాజకీయంగా జీవితంలో ఎదగాలని గాని, పేరు ప్రతిష్టలు పొందాలని గాని, కీర్తి ప్రతిష్టలు పొందాలని గాని అనుకుంటే ఈ రాజమాతంగి మంత్రం ఓం హ్రీం క్లీం హోం మాతంగ్యై ఫట్ స్వాహ. ఓం హ్రీం క్లీం హోం మాతంగ్యై ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చదివినట్లయితే ఆ జీవికి పేరు ప్రతిష్టలు వస్తాయి, అద్భుతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు గురువు నుంచి ఉపదేశం తీసుకుంటే మంచిది. వ్యక్తిగతంగా నన్ను సంప్రదించండి. లేదా ఇలా చదివినప్పటికీ కూడా దోషమేం కాదు, గురువు దగ్గర నుంచి తీసుకొనే చదవాలని లేదు. ఇలా చదివినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. గురువు నుంచి తీసుకుంటే గురువు యొక్క బ్లెస్సింగ్స్, గురువు యొక్క ఉపాసనా బలం మన మీద ఉండటం వలన తొందరగా అతి శీఘ్రముగా మంత్రం సిద్ధిస్తుంది.
సో రాజమాతంగి మంత్రాన్ని చాంట్ చేయండి. దీన్ని రాజశ్యామల అంటారు. ఈవిడినే రాజమాతంగి అమ్మవారిని రాజశ్యామల అని చెప్పి అంటుంటారు. ఓం హ్రీం క్లీం ఓం మాతంగి ఫట్ స్వాహ. సో 108 సార్లు డైలీ చదివితే అన్ని దోషాలు పోతాయి. హృదయ సంబంధం, హార్ట్ అటాక్ రాదు, కంటి చూపు పెరుగుతుంది. అదేవిధంగా పుత్ర దోషాలు ఏమైనా ఉంటే, పుత్రులు పుట్టిన తర్వాత వాళ్ళకి హెల్త్ బాగోకపోవడం, మగ సంతానానికి హెల్త్ బాగోకపోవడం. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఒకటి చెప్తాను. మగ పిల్లలు గనక ఇంట్లో తల్లిదండ్రుల మాట విననట్లయితే, ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి భోజనం వండేటప్పుడు ఓం హ్రీం క్లీం ఓం మాతంగి ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని చదువుతూ అన్నం వండి నా పిల్లవాడు మారాలమ్మా అని చెప్పి ఆ రాజమాతంగిని కోరుకున్నట్లయితే పిల్లల్లో మార్పు వస్తుంది. ఈ అద్భుతమైనటువంటి మార్పుని మీ ఫ్యామిలీలో మీరు చూస్తారు. ఇది వశీకరణ మంత్రం. అలానే ఈ సూర్యుడి యొక్క దోషాలు మనకి పోవడం కోసం ప్రతిరోజు తండ్రి జీవించి ఉంటే ఆయన పాదాలకి నమస్కారం పెట్టుకోవడం, లేదండి మా ఫాదర్ దూరంగా ఉన్నారు మనసులో పెట్టుకోండి. కొంచెము ఎటకారంగాను ఎక్సైటింగ్ ఉండొచ్చేమో. అందుకనే ప్రతిరోజు మనసులో అట్లీస్ట్ తండ్రిని తెలుసుకొని ఒకసారి నమస్కారం పెట్టుకోండి. హెల్పింగ్ ఫాదర్, తండ్రికి మీరు ప్రతిరోజు సహాయం చేయండి ఆయన పనుల్లో. ఆయన ఏదైనా పని చెప్తే ఇసుకోకుండా ఆయనకు మెడిసిన్స్ తేవడము, ఆయనకు సంబంధించినవి అన్ని చేయండి. అలానే ఈ జన్మనిచ్చినందుకు ఆ తల్లిదండ్రులకి, ముఖ్యంగా తండ్రికి ఇక్కడ మనం నమస్కారం పెట్టుకోవాలి. ప్రతిరోజు తండ్రికి మనసులో నమస్కారం పెట్టాలి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్. ఈ జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఈ విధంగా మనం తండ్రికి ప్రతిరోజు నమస్కారాలు పెట్టుకుంటే ఈ దోషాలన్నీ పోతాయి. వేర్ ఆరెంజ్ ఆర్ గోల్డ్ కలర్ డ్రెస్ ఆన్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారము ఖచ్చితంగా గోల్డ్ కలర్, బంగారు వర్ణంతో మెరిసేటటువంటి బట్టలు గనక, పట్టు వస్త్రాలైనా సరే గోల్డ్ కలర్ లో ఉంటే చాలా బాగుంటాయి. అలానే ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. అలానే మనకి ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి, గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి, పసుపు కలర్ లో ఉన్నటువంటి ఫ్రూట్స్ ని తల్లిదండ్రులకు తీసుకువెళ్ళి తండ్రికి ముఖ్యంగా ఇచ్చినట్లయితే ప్రతి ఆదివారం చాలా చక్కగా ఈ దోషాలన్నీ పోతాయి. అలానే ఇక ఆదిత్య హృదయం, జీవితంలో ఎవరి మీదైనా కోర్టు కేసులు కావచ్చు, జీవితంలో మనము ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాం. సో అలాంటి సమయంలో కూడా ఆదిత్య హృదయాన్ని చదివి కనుక, శ్రీరాముడు అంతటి వాడు రావణాసురుడిని సంహరించడానికి ఆదిత్య హృదయం చదివి అప్పుడు బాణాన్ని ప్రయోగించాడు. సో కాబట్టి ఆదిత్య హృదయం అనేటటువంటిది కనుక ప్రతిరోజు పఠిస్తే మంచిది. అట్లీస్ట్ ప్రతి ఆదివారం గనక ఆదిత్య హృదయం గనక చదివినట్లయితే, మన గ్రూప్ లో ఆదిత్య హృదయం ఎలా చదవాలి అనేది క్లాసు, నేను ఫ్రీ క్లాసెస్ తీసుకోబోతున్నాను, మీకు అనౌన్స్ చేస్తాను త్వరలో. సో ఈ విధంగా ఆదిత్య హృదయం గనక ప్రతి ఆదివారం గనక చదివినట్లయితే దోషాలు పోవటమే కాకుండా మన పేరు ప్రతిష్టలు వస్తాయి. మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అత్యుత్తమ స్థాయికి మనం చేరుకుంటాము. సో ఈ విధంగా నాడీ గ్రంథాల్లో రాహు రవి కలిసి ఉంటే పూర్వజన్మలో తండ్రి యొక్క శాపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని, ఆ సమస్యలను అధిగమించడానికి, ఆ దోషాలను దూరం చేయడానికి ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవాలనేది ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనము చంద్రుడు రాహు కలిసి ఉంటే ఏం జరుగుతుంది మన జీవితంలో, సో ఆ చంద్ర దోషాలని మనం తీసేయడానికి ఏం చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీరు నెక్స్ట్ వీడియో మీరు వినాలి అంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఎప్పుడైతే నేను రిలీజ్ చేస్తానో ఇమ్మీడియట్ గా మీరు దాన్ని
రీచ్ అవ్వగలుగుతారు నా ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ నాలెడ్జ్‌ని ప్రతి ఒక్కరికి అందించడానికి ప్రయత్నం చేయండి. థాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ధన్యవాదాలు. నమస్తే.